ఫ్రెండ్స్ మనందరం ఏమనుకుంటామంటే, వెనుంజులా అలాగే అమెరికా మధ్య గొడవ జరిగినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో అక్కడ మనకి అంటే మన భారత్‌కి అది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందేమో అనుకుంటాం. ఎందుకనంటే అది ఆయిల్‌కి సంబంధించి కాబట్టి. ఆయిల్‌కి సంబంధించిన ఏదైనా మ్యాటర్ ఉంటే అది ప్రపంచ దేశాలని చాలా ఎక్కువగా కుదిపేస్తుంటుంది. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ట్రంప్ వెనిన్జులాని ఆక్రమించటమే కాకుండా భారత్‌కు ఇండైరెక్ట్‌గా వార్నింగ్స్ ఇస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఇక అసలు మొత్తానికి మోదీ విషయంలో అంటే భారత్ గురించే కాకుండా మోదీ విషయంలో కూడా మొత్తం అంతా మాట మార్చేసాడనమాట. అయితే వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ తీసుకొస్తున్న నేపథ్యంలో అసలు మోదీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మోదీ గురించి మాట్లాడిస్తూ మన భారతదేశానికి సంబంధించి ప్రెషర్ తీసుకురావడానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా ఈవిడ చెప్పిన ఒక మాటతో మన భారత్‌కు ముప్పు తప్పిందా అంటే ఆఫ్‌కోర్స్ తప్పింది. ఎలాగా? ఏంటి? అసలు ఈవిడ చెప్పిన మాట ఏంటి? అసలు ఈవిడ ఎవరు? ఈవిడ ఎందుకు భారత్‌ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే మీరుకి ఈ విషయాలన్నీ తెలియాలంటే మాత్రం ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్టయితే మేము ఎన్నో అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాం. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు చక్కటి విషయాలన్నీ కూడా చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే అండర్‌స్టాండబుల్ భాషలో నేను మీకు చెప్పడం అయితే జరుగుతుందనమాట. అయితే భారత్‌కి బెదిరింపు చర్యలు ట్రంప్ చాలా ముమ్మరం చేసేసాడు. ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి భారత్ పైన ఎద్దేవా చేస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే, ఇందాక చూపించిన మహిళ ఎవరో కాదు. ఇప్పుడు ప్రస్తుతం వెనిన్జులాకి సంబంధించిన ప్రెసిడెంట్ ఆవిడ. అంటే ఎప్పుడైతే మధురో వెళ్ళిపోయాడో, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇది తప్పు అని అమెరికాని తప్పుపడుతున్నప్పటికీ కూడా, వాళ్ళ వీటో దేశాలు, వాళ్ళకి సంబంధించిన నార్త్ అమెరికాకి సంబంధించిన, అలాగే అమెరికాకి సంబంధించిన సంస్థలు కానీ, లేకపోతే యాహ్! ఏ పవర్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని లెఫ్ట్ లెగ్‌తో తన్నేసి ట్రంప్ తన ఒక అహంకారానికి మాత్రమే పని చెప్పి వెనిజులా దేశం నుంచి బలవంతంగా తీసుకొచ్చేసాడు. అయితే కొత్త ప్రెసిడెంట్ అయిన అక్కడ డెల్సీ రోగట్స్ అనే ఒక మహిళ అక్కడ అయిన తర్వాత అప్పుడు వెంటనే ఇమ్మీడియేట్‌గా అక్కడ కాల్పులు, పేలుళ్ళు జరిగాయన్నమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రంప్‌కి కావాల్సింది వెనిజులాకు సంబంధించిన ప్రజలో, లేకపోతే వెనిజులా దేశమో కాదు, వెనిజులాలో ఉన్న ఆయిల్ బావులు, అలాగే మిగతా ఖనిజాలు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక ఇప్పుడు ఎప్పుడైతే వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ వస్తుందో, ఆ ఆయిల్‌ని భారత్‌కి ఎక్కువ రేటుకి రుద్దడానికి ట్రంప్ సిద్ధమైపోయాడు. అయితే ఈ మహిళ ఇందాక చెప్పినట్టుగా ప్రస్తుత వెనిజులాకు సంబంధించిన ప్రెసిడెంట్ ఈవిడ. అయితే ఏమనందంటే ఒక మాటలో, "మేము ఎవ్వరిని కూడా ఇక్కడికొచ్చి వాళ్ళ అజమాయిషి ఉండేటట్టు మేము చూడము. మా ఆయిల్ బావులు మావి. మా దేశంలో ఉన్న బావులు మావి. అని ఈవిడ ప్రెసిడెంట్‌గా ఈవిడ ఒక్కతే చెప్పట్లేదు. అక్కడున్న చీఫ్ ఆర్మీ ఆఫీసర్, అక్కడున్న డిఫెన్స్ మినిస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ముందుగానే ఎళ్ళిపోయింది ఒక అధ్యక్షుడు ప్రెసిడెంట్ మాత్రమే. కానీ ఆ దేశాన్ని కాపాడుకోవడానికి 100 మంది అక్కడ నిలబడ్డారనమాట. అయితే మరి రష్యా, ఉక్రెయిన్ లాగా ఇప్పుడు మన అమెరికా అలాగే వెనిజులా కూడా మారిపోతుందా అంటే, వెనిజులాకి ఇక్కడ రష్యా సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అంతే కాకుండా రాబోయే కాలంలో ఇప్పుడు అమెరికాకి సంబంధించి అంటే అమెరికా కూడా అందరి ముందు ఒక విలన్ లాగా మారిపోకుండా నార్మల్‌గా ఉండాలి అంటే మాత్రం ట్రంప్ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయాలనమాట. వి విల్ రన్ వెనిజులా అని చెప్పేసి చాలా పొగరుగా గట్టి వాయిస్‌తో చెప్పుకొచ్చాడు. కానీ హూ ఈస్ ట్రంప్ టు రన్ వెనిజులా? అసలు ట్రంప్ ఎవరు వెనిజులాని నడిపించటానికి? పక్క దేశం కాదు. బోర్డర్ పంచుకోడు. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి డీల్ లేదు. ఇప్పుడు ఇది ప్రపంచ దేశాల ముందుకు వెళ్తే ట్రంప్‌ని దుమ్మెత్తి పోస్తారు. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఈవిడ అంటే ఈ మహిళ మేము వెనిజులా ఆయిల్ ఇవ్వము అని తెగేసి చెప్పిందో, అప్పుడు ట్రంప్ భారత్‌కి ఇక ఏదో ఒక రకంగా ఈ ఆయిల్ అంటగట్టాలి అన్న ఆలోచన నుంచి కొంచెం పక్కకు తప్పుకున్నాడు. అయితే మరి భవిష్యత్తులో ఏమవుతుందో తెలీదు కానీ, మొత్తానికైతే మాత్రం ప్రస్తుతానికైతే ట్రంప్ వార్నింగ్స్‌కి బ్రేక్ పడిందనే చెప్పుకోవచ్చు.